క్షణక్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికల అనంతరం ఎందుకు ఈ దాడులు? అసలు ఈ దాడుల వెనుక ఉన్నది ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆగని గొడవలు. పలువురు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ. సిఎస్ డీజీపీల వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. సిట్ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించిన వైనం. మదనపల్లెలో వేడుకగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఆలయ కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్ నేతృత్వంలో కన్నుల పండుగ ఉత్సవాలు. సుప్రభాతం పతాకావిష్కరణ, పాలాభిషేకం, హోమాలు, నిత్య పూజలు, పూర్ణాహుతితో వేద పండితులచే పుష్ప పల్లకి సేవ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కొరకై ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024ను శనివారం ప్రారంభించింది. మిట్స్ కళాశాలలో శనివారం మొదటి రోజు ఉదయం 218 గాను 205 మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ పరీక్షను ఆన్లైన్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఈ పరీక్ష సజావుగా సాగిందన్నారు. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి గ్యాన్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ కార్యక్రమం వెలుగు సంస్థలో శనివారం నిర్వహించారు. వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వృద్ధులు కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వికలాంగులు జనాభాలో ఎంతో మంది ఉన్నప్పటికీ వారి రోజువారీ డిజిటల్ టెక్నాలజీ వల్ల ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వైకల్యంతో సంబంధం లేకుండా డిజిటల్ సేవలను ఉపయోగించుకునేలా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డిజిటల్ యాక్సెసిబిలిటీ పరిమితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దృశ్య, శ్రవణ, మోటార్ వంటి వైకల్యాలతో ఎన్నో సవాళ్లతో ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించని విధంగా వెబ్సైట్లు, అప్లికేషన్స్ ను తయారు చేయడమైందని తెలిపారు. GAAD ప్రతి ఒక్కరికి డిజిటల్ ప్రపంచంలో ఉండే సమాన హక్కు, ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, విద్య, ఉపాధి, కమ్యూనికేషన్, వ్యాపారం, ఇతరత్ర రంగాలలో డిజిటల్ టెక్నాలజీ చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు పూనుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది. మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం రంగంలోకి దిగింది. ఎందుకంటే ఆ ఘటనపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైన నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు, మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి కారణాలు ఏంటి? తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది. ఇక తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఘటనను సిట్ పరిధిలోకి తేవాలా వద్దా అనే అంశంపై మల్లగుల్లలు పడుతున్నారట అధికారులు. మరోవైపు తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. ప్రతి ఘటన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ఘటనలో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే బాధ్యులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం విదితమే. మదనపల్లెలో వేడుకగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పూనగంటి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో వాసవి మాత అమ్మవారి వేడుకలు కన్నుల పండుగగా చేపట్టారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వాసవి మాత జయంతి వేడుకలు ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మదనపల్లి పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాతం, పతాకావిష్కరణ, పాలాభిషేకం అనంతరం హోమాలు, నిత్య పూజలు నిర్వహించారు. వేద పండితులు వైభవంగా పూర్ణాహుతిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సాయంత్రం అమ్మవారి పుష్ప పల్లకి సేవ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఓంప్రకాష్, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
नमः जय जय वासवी नमो नमः माता नमो नमः श्री ओं वासवी नमो नमः वासवी नमो नमः जय वासवी नमो नमः माता नमो नमः जय ओं वासवी नमो नमः वासवी नमो नमः जय जय वासवी नमो नमः जगन्माता नमो नमः जय जय वासवी जय जय वासवी మదనపల్లిలో తెదేపా కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి. తీవ్ర గాయాలతో మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, మైనారిటీ నేత ఎస్ఏ మస్తాన్, నాదెళ్ల విద్యాసాగర్, పఠాన్ ఖాదర్ ఖాన్లు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి 5 రోజులు గడుస్తున్నా ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదనపల్లి గ్రామీణ మండలం ఆవులపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ప్రభాకర్, సుధాకర్ సోదరులపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రసాద్, చక్రపాణి, రమేష్, సీన్లు శుక్రవారం సాయంత్రం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితులను కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రభాకర్, సుధాకర్లను ఫోన్లో పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో మాట్లాడి తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న ఆ పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, డౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు నాదెళ్ల విద్యాసాగర్, రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్లు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడు ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం వ్యక్తిగత పనుల మీద చమ్మకూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆవులు పల్లకి వెళ్తున్న తనపై వైసీపీ కార్యకర్తలు ప్రసాద్, చక్రపాణి, రమేష్, సీనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా, సీనియర్ నాయకులు బాబురెడ్డి అండగా ఉన్నారని తెలిపారు. చెమ్మూరుకి వచ్చిన మా పిల్లలు మా ఎన్నికలు తిరుగుతున్నారని టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్ తరఫున డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళ ఎన్నికలు టీడీపీ కార్యకర్తలు ఎన్నికలు ఎట్లా పోతారు అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళు తిట్టడం జరిగింది. వాళ్ళు నేను ఎందుకు నా ఇట్లా మాట్లాడడానికి ఎలక్షన్లు అయిపోయినా అన్నీ అయిపోయినాయి నేను అడిగినా వాళ్ళు
ఏం అవుతుంది నువ్వు వాళ్ళ వెనకెళ్ళి పెట్టుకొని తిరిగితే నీకు కట్ చూస్తా, నీకు చాలా టైం లేదు నేను తిట్టినారు. నేను ఎందుకు నా ఇట్లా మాట్లాడతావు అది ఇది అనేసి నేను చెంబూరు నుంచి ఆవులపల్లి పోతా అంటే ప్రసాద్ వాళ్ళ బంధువులు వచ్చి అటాక్ చేసి కొట్టినారు నాకు. సుధాకర్ నాకి మా అన్నకి మధ్యలో నన్ను కొడతా అంటే మా అన్న అడ్డం వచ్చిందని మా అన్న కూడా కొట్టినారు. పోలీసు వాళ్ళకి కేసు పెట్టినాము. వాళ్ళు వచ్చి మనకి ఇంకా ఏం మాట్లాడలే ఏమిలే. సాయంత్రం ఆవులపల్లికి చెందినటువంటి ప్రభాకర సుధాకర మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మొన్న తెలుగుదేశం పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో వైసీపీకి చెందినటువంటి ప్రసాద్ అండ్ టీం మా వాళ్ళను బెదిరించి రాయిలతో గుద్దడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇదంతా కుట్లు పడ్డాయో. మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘర్షణలు ఎప్పుడు జరగల. వైసీపీ వాళ్ళు ఖబర్దార్, మీరేమో అనుకుంటున్నారేమో మా కార్యకర్తల జోలికి వస్తే మదనపల్లి ఎవరిని కూడా వదిలిపెట్టాం. పార్టీలు 2 రోజులే, ఆ ఎలక్షన్ 2 రోజులకి పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు గలాట్లు చేద్దామంటే ఎవరిని వదిలిపెట్టాం. రేపు ఏదైనా ఇంకెవరికైనా కానీ మదనపల్లిలో కానీ ఎవడైనా కానీ వైసీపీ వాడు మా తెలుగుదేశం కార్యకర్తలను ఏమన్నంటే మీ ఇంటికి వచ్చి బట్టలు తీసుకొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం చేయకపోతే ఎట్టి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని పెద్ద ఎత్తున దీన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మౌనంగా ఉండండి. ఎందుకంటే మేము ఎంత విరవేగల మీ మాదిరిగా మేము తెలుగుదేశం పార్టీ 4వ తారీఖున అఖండ మెజారిటీ సాధించబోతున్నాం. మిమ్మల్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏపీకి మరో 3 రోజుల పాటు వర్షం సూచన. కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. మే 22లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. మే 24లోగా వాయుగుండంగా బలపడే అవకాశం. రేపు అండమాన్కు నైరుతి రుతుపవనాలు. వాతావరణ శాఖ వెల్లడి. అదేవిధంగా పిడుగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. రైతులు, కూలీదారులు, ఇతరత్ర పనులు చేసుకునే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనము అడవులో ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు, మేఘాలు కమ్ముకున్నప్పుడు ప్రతి ఒక్కరూ పసిగట్టి జాగ్రత్తగా ఉండాలని, అలాగే పనులు చేస్తున్నప్పుడు వాతావరణం మబ్బులు కమ్ముకున్నప్పుడు, ఉరుములు ఉరిమినప్పుడు ఏమాత్రం చెట్ల కిందకు వెళ్ళరాదు. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయని తెలిసిన వెంటనే విద్యుత్ తీగల దగ్గర కానీ మరియు సెల్ ఫోన్లు కానీ వర్షాలు పడేటప్పుడు మాట్లాడకూడదని జాగ్రత్త తీసుకోవాలన్నారు. పిడుగుల నుండి రక్షణ. ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు. పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలల్లా పడతాయి. చేయవలసిన, తీసుకోవలసిన జాగ్రత్తలు. వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి. కరెంటును బంద్ చేయాలి. లోహపు వస్తువులు, వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి 2 చేతులతోనే చెవులు మూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరుబయట ప్రదేశాలల్లా తిరగకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీళ్లు తాగొద్దు. సెల్ ఫోన్ వాడొద్దు. ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవాఖానకు తీసుకుపోవాలి. జాగ్రత్తగా ఉందాం. పిడుగుపాటుకు జీవితాలు బలిగాకుండా కనీస జాగ్రత్తలు తీసుకుందాం. ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. పిడుగుపాటు నుంచి రక్షణ, సంపూర్ణ ప్రాణరక్షణ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడం లేదు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో పోలీసు అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ పని మనుషుల కోసం స్టేషన్కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి. ఇక్కడ చాలా ఏళ్లుగా పెద్దారెడ్డి జేసీ ఫ్యామిలీ మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యం ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ జేసీ ఫ్యామిలీని వైకాపా టార్గెట్ చేసి పలు ఇబ్బందులు గురి చేస్తుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో తామేంటో చూపిస్తామని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జేసీ ఫ్యామిలీలోని ముఖ్యులను హైదరాబాద్కు పంపించారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అదేవిధంగా జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. నేతలను వారి వారి గృహాలకే పరిమితం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు సీమా సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుధాకర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేయాలని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పూనుకోవడంతో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. దీంతో కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. గతంలో లోకేష్ పాదయాత్ర సమయంలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నాడు. పాత ఘటన నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి అనుచరులే నిఖిల్పై దాడి చేసినట్లు భూమా అఖిలప్రియ వర్గం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 3 ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేశారు. మాచర్ల పట్టణంలో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాచవరం మండలం వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్య, దారం లక్ష్మీరెడ్డిపై టీడీపీ నేతలు దాడులు చేశారు. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతుండగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా కారు ధ్వంసమైంది. గాయపడిన వ్యక్తిని పిడుగురాల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఎన్నికల అనంతరం ఎందుకు ఈ దాడులు? అసలు ఈ దాడుల వెనుక ఉన్నది ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆగని గొడవలు. పలువురు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ. సిఎస్ డీజీపీల వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. సిట్ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించిన వైనం. మదనపల్లెలో వేడుకగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఆలయ కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్ నేతృత్వంలో కన్నుల పండుగగా ఉత్సవాలు. సుప్రభాతం పతాకావిష్కరణ, పాలాభిషేకం, హోమాలు, నిత్య పూజలు, పూర్ణాహుతితో వేద పండితులచే పుష్ప పల్లకి సేవ. క్షణక్షణం పోరాటం, ఖనఖనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.